నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు HRTV9 న్యూస్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, మన జ్ఞానేంద్రియాలలో అతి ముఖ్యమైనది నేత్రాలు. అందుకే ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని అవసరమైన వారు కళ్ళజోళ్లు మరియు మందులు తప్పనిసరిగా వాడాలి అని సూచించారు. ఈరోజు మనకి వాసవి ఐ కేర్ అండ్ ఆప్టిక్స్ ఉయ్యూరు వారు మనకి ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు మరియు చుక్కల మందు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అని తెలియజేశారు. బాగుంది. విటమిన్స్ ఓవర్ హీట్ రిడ్యూస్ అయిపోయి నిద్రలేక రీడింగ్ కూడా ఇచ్చేద్దామా సార్? లాస్ట్ లైన్ ఇస్తాను. లాస్ట్ లైన్ నెంబర్ తెలుసుకున్నాయి. క్లారిటీ అలాగే ఒకరోజు ముందుగా అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ 80వ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన వాసవి ఐ కేర్ డాక్టర్ రాజేష్ కుమార్ గారు మనం అనుకోకుండా ఒక ప్లేస్లో కనపడి, సార్ మనం ఒక ఐ క్యాంప్ పెడదామండి మన స్టాఫ్ అందరికీ, నేను ఉచితంగా టెస్ట్లు అవి చేసి దానికి కావాల్సిన మందులే ఉన్నా కానీ ఫ్రీగా ఇస్తానని చెప్తాం అన్న వెంటనే మరి ఈరోజు రేపు ఆగస్టు 15 పురస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ స్టాఫ్ కానీ మన పబ్లిక్ హెల్త్ స్టాఫ్ కానీ ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ వారందరికీ కూడా ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మీరందరూ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, పబ్లిక్ హెల్త్ స్టాఫ్ ఉన్నారో, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారో, మరి ఈ మెడికల్ క్యాంప్ని ఐ క్యాంప్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ టెస్టులు చేయించుకొని మరి వారిచ్చే మందుల్ని ఉచితంగా తీసుకోవాలని కోరుకున్నాం. అట్లాగే మీకు కళ్ళజోళ్ళు అనేవి ఏమన్నా వాడుతున్నట్టయితే అవేమైనా రిపేర్ జరిగిన డ్యామేజ్ ఉన్నా కానీ అవి వారు 50% ఛార్జ్తోనే మీకు రీప్లేస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఒక కళ్ళజోడు కొంటే అవసరమైతే ఇంకో కళ్ళజోడు కూడా ఫ్రీగా ఇస్తామని కూడా చెప్తున్నారు. సో ఆ సర్వీస్ మీరు అందరూ ఉపయోగించుకోండి. మనం డైరెక్ట్ వారి హాస్పిటల్కి వెళితే మనకు కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన మున్సిపల్ స్టాఫ్కి, పబ్లిక్ హెల్త్ స్టాఫ్కి, ఇంజనీరింగ్ స్టాఫ్కి మనకి ఒక నెల రోజులు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి మే 23 నుంచి జూన్ 20వ తారీఖు వరకు మనం చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, మరి ఈ కార్యక్రమానికి మీరు ఆ 4 వారాల థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్లో మనం పర్ఫెక్ట్గా అన్నీ మెయింటైన్ చేయడం వల్ల మనకి రాష్ట్ర స్థాయిలో మన ఉయ్యూరు పురపాలక సంఘానికి ఆపరేషన్ క్లీన్ స్వీప్లో మొదటి బహుమతి రావడం జరిగింది. దీని అంతటికీ ముఖ్యమైన కారణం
మన శానిటరీ మేస్త్రీలు, శానిటరీ సెక్రటరీస్, శానిటరీ ఇన్స్పెక్టరు, మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టీఎల్ఎఫ్ వర్కర్స్ మరి వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చిత్తశుద్ధితో పనిచేయటం వల్ల ఆ ఇచ్చిన కార్యక్రమాన్ని టీంని మనం సక్సెస్ఫుల్గా చేయటం వల్ల మనకి ఈ అవార్డు అనేది ఊహించకుండా మనకి రావడం జరిగింది. 123 మున్సిపాలిటీల్లో ఈ అవార్డు కోసం చాలా చోట్ల చాలా ప్రయోగాలు, విపరీతంగా వాళ్ళు కష్టపడటాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఇవన్నీ చేయడం కూడా జరిగింది. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో 4 టీమ్స్ పబ్లిక్ పార్టిసిపేషన్తో పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. దానివల్ల మనకి ఈ అవార్డు వాళ్ళు మరి కేటగిరీ వారీగా క్వాలిటీ వారీగా సెలెక్ట్ చేసి మనకు రావటం మనందరికీ కూడా చాలా సంతోషం. మన ఉయ్యూరు పట్టణానికి ఈ సందర్భంగా ఈ అవార్డు రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకుని చేయాలి ఇప్పటికీ, బట్ మధ్యలో మనకి ఈ ఎస్ఐఆర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరగటం, మధ్యలో ఒక వారం రోజులు నేను అటు భోగపురం ఎయిర్పోర్ట్కి డ్యూటీకి వెళ్ళడం వల్ల అనుకోకుండా గ్యాప్ వచ్చింది. దాన్ని కూడా త్వరలో రోజు కుదిరితే రేపు లేకపోతే ఈ వీక్లో ఎప్పుడైనా కానీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం పెట్టుకుని దాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం. రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా మన ఉయ్యూరు పట్టణంలో ఉన్న శానిటేషన్ ఒక బెంచ్ మార్క్ ఏదైతే ఉందో ఆ బెంచ్ మార్క్ని అయితే మనకి వర్కర్స్ షార్టేజ్ అనేది కూడా ఉంది. బాగా పనిచేసే వర్కర్స్ ఉన్నారు, బాగా చేయించే సెక్రటరీస్ ఉన్నారు, మేస్త్రీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి త్వరలో కూడా ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను కూడా ఫుల్ఫిల్ చేసి మరి ఉయ్యూరు పట్టణంలో శానిటేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉయ్యూరు పట్టణాన్ని మరింత అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దే క్రమంలో మీరందరూ కూడా మరి ఇతరులే కృషి చేస్తారని చెప్పి మనకు వచ్చిన ఈ అవార్డుని మరి రాబోయే రోజుల్లో మరిన్ని సుసర్వేక్షణ అవార్డులు రావడానికి మీరందరూ కృషి చేస్తారని చెప్పి మరి అవార్డు రావడానికి మీ ద్వారా నాకు ఇంత మంచి పేరు రావడానికి కృషి చేసిన మీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీరందరూ కూడా ఈ ఐకేర్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుని మరి ఇప్పుడే కాదు, క్యాంపే కాదు, క్యాంపు లేకపోయినప్పటికీ కూడా వారి హాస్పిటల్కి వెళ్తే, వారి క్లినిక్కి వెళ్తే 100% మనకు కావాల్సిన సర్వీసు ఫలానా ప్రపోల సంఘం అంటే చేస్తారు. మరి ఆ సర్వీస్ని కూడా మీరందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనందరం గర్వించదగ్గ విషయం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు వాసవి ఐకేర్ అని మీ అందరికీ తెలుసు, గతంలో మీ అందరూ వచ్చారు, ఎప్పుడైనా రండి. ఇప్పుడు కొత్తగా మీకు సార్ తరపు నుంచి నా తరపు నుంచి 600కే కళ్ళ జోడిస్తున్నానండి మీ అందరి కోసం. ప్రతి ఒక్కళ్ళు 600కే ఫ్రేము అద్దాలు కలిపి 600కి ఇస్తున్నాను. 1400 పెట్టి ఫ్రేమ్ కొన్నారనుకోండి, పాతది ఇరిగిపోయింది ఎందుకు పనికిరాని కళ్ళ జోడిస్తే 500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తానండి దాని మీద. మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీకోసమే కేవలం పెట్టాను. మీది బాగుంటే నేను అందరికీ కూడా సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 50,000 మంది దాకా. ఆ సర్వీస్ చూసి, మీ సర్వీస్ చూసి తర్వాత నేను మిగిలిన వాళ్ళకి చేయాలి వద్దనేది ఉంటాను. మీకు నేను చేయడానికి ముందుకు రావడానికి కారణం మన కమిషనర్ గారేనండి. ఇంకొక విషయం, ఇంతమంది కమిషనర్లు ఇక్కడ వర్క్ చేశారు, స్టేట్ లెవెల్లో అవార్డు వచ్చింది ఫస్ట్ టైం మన సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. నాకు ఒక ఛానల్ కూడా ఉంది, HR-TV9 అని, మీ అందరికీ తెలుసు. AP ఫైబర్లో 90వ నెంబర్లో వస్తుంది, స్టేట్ లెవెల్ ఛానల్. దాంట్లో నేను చూశాను సార్ని. నాకు తెలియదు అవార్డు వచ్చిందన్న విషయం మన ఉయ్యూరులో తెలియదు నాకు, మన ఉయ్యూరు మున్సిపాలిటీకి. నేను టీవీలో నా ఛానల్లో లైవ్లో చూశాను. నేను వెంటనే సార్కి ఫోటోలు స్క్రీన్ షాట్ పంపించాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. అంటే మన సంస్థకు వస్తే మన ప్రజలందరికీ వచ్చినట్టే మనందరం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఆ అవార్డు మందే, సార్కి ఒక్కళ్ళదే కాదు, మంది. మనం గట్టిగా కృషి చేసాం కాబట్టి సార్కి వచ్చింది. సార్ కూడా ఇందాక అదే చెప్పాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ మీరున్నంతకాలం మా సర్వీస్ ఎక్కడ ఏది కావాలన్నా మమ్మల్ని ఉపయోగించుకోండి. మీడియా పరంగా కావాలన్నా సరే, మన ఆప్టికల్ షాప్ పరంగా కానీ, ఐ చెకప్ పరంగా కానీ ఏదైనా సరే మీరు ముందుండండి, మీ వెనకాల మేము నడుస్తామని. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.